Secretary General between 10:30 a.m. and 5 p.m. today, that is 18/8/2026, either by the proposer or candidate nominated. The nomination papers are available at the officers' table in the house. Papers including the list of business deemed to have been placed on the table of the house. Papers including the list of business are deemed to have been laid on the table of the house. DSC 2025లో స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చించడానికి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, డాక్టర్ కుంభా రవిబాబు, శ్రీమతి వర్ధు కళ్యాణ్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్. తిరస్కరించడమైనది. క్వశ్చన్ నెంబర్ 14444 నారా లోకేష్ గారు క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీదే. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 2024-25 3% తగ్గింది. ఇది గత వైకాపా ప్రభుత్వంలో తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14435 అయ్యావులు కేశవ్ గారు. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో 8,115 మంది వ్యాపారుల నుండి 913.45 కోట్ల రూపాయల బకాయి ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు బి ప్రశ్నకు సమాధానం అవునండి. నకిలీ లేదా అవాస్తవ రిజిస్ట్రేషన్లు ఉపయోగిస్తున్న వ్యక్తులను గుర్తించడమైంది. ఏపీ జీఎస్టీ నిబంధనలు నియమావళి ప్రకారం అవాస్తవ రిజిస్ట్రేషన్లను నిలిపివేయడమైనది మరియు వాటి రద్దు కోసం తగినటువంటి చర్యలు తీసుకోవడమైనటువంటిది. పన్ను ఎగవేత గుర్తించిన ప్రతి చోట చట్ట ప్రకారం రికవరీ మరియు జరిమానా చర్యలు కూడా ప్రారంభించడమైనది. సి ప్రశ్నకు సమాధానం బకాయి ఉన్న పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో కూడినటువంటి చర్యలు చేపట్టింది. అందులో విలువైనటువంటి బకాయిలకు ప్రాధాన్యత ఇవ్వడం, బ్యాంకు ఖాతాలు జప్తు చేయడం, థర్డ్ పార్టీ రిసీవబుల్స్ అంతర్విభాగాల డేటా ద్వారా వాళ్ళ స్థిర చర ఆస్తుల్ని గుర్తించడం జరుగుతోంది. అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ ఈ అవసరమైన చోట ఆస్తులు జప్తు చేసి విక్రయం చేసేటువంటి అధికారం కూడా ఉంది అన్నటువంటి తెలియజేసుకుంటూ దీని ఫలితంగా 25-26 సంవత్సరంలో 357 కోట్లు, 26-27 సంవత్సరంలో 90 కోట్లు వసూలు చేయడమైనది. మరొక 42 కేసులలో వేలం ద్వారా 18.87 కోట్లు రాబట్టడం జరిగింది. అనేక మంది అక్రమ వ్యాపారులు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం చెప్పిన సమాచారం ప్రకారమే ఇంతవరకు ఈ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం జరిగింది అధ్యక్ష. అంటే అనేక మంది వ్యాపారులు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ దాని ద్వారా బిల్ ట్రేడింగ్ చేస్తూ 100 కోట్ల రూపాయలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పెద్ద కొంతమంది స్మగ్లర్లు
అమాయకులైన సాధారణ వ్యక్తులతో కూలీలతోనూ రిక్షా పుల్లర్స్తోనూ వీళ్ళందరితో రిజిస్ట్రేషన్లు చేయించేసి వేల కోట్ల రూపాయల్లో వాళ్ళ ద్వారా బిల్ ట్రేడింగ్ కానీ ఇన్వాయిస్లు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది అధ్యక్ష. చిత్తూరులో ఉండే రిజ్వాన్ అనే ఒక వ్యాపారి, ఒక స్క్రాప్ వ్యాపారి దాదాపు 2,000 కోట్ల రూపాయలను బిల్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాడనే విషయాన్ని అధికారులు గుర్తించినప్పటికీ కూడా ఆయన మీద ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అతను వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్ను సేవలకు ఎగరగొట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష. అనంతపురం జిల్లా పుట్టూరు మండలంలో ఒక చిన్న కూలీల అధ్యక్ష వెసర్స్ లక్ష్మీ ట్రేడర్స్ ప్రొపరేటర్ కె లీలావతి, శ్రీ గణేష్ ట్రేడర్స్ అండ్ సంజీవ ట్రేడర్స్ సంజీవ్ నాయుడు అధ్యక్ష. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అధ్యక్ష. వీళ్ళిద్దరూ ఒక తోటలో దినసరి కూలీల అధ్యక్ష. వీళ్ళతో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్లు చేసి 30 కోట్ల రూపాయలను వాణిజ్య పన్నుల శాఖ ఎగరగొట్టారంటే ఎంత దుర్మార్గకరంగా ఈ వ్యవహారము, ఎంత గూడుంటానే జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళిద్దరి వెనక ప్రొద్దుటూరు సంబంధించిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలు చెల్లించుకోకుండా మొత్తం అతని ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ ఇద్దరి వెనక ఉన్న అతను విన్నప్పుడు కూడా ఎలాంటి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసేదానికి ఆర్థిక సంస్థల దగ్గరికి అప్పుడే పోతున్నాం అధ్యక్ష. బలవంతంగా దీంట్లో చాలా మంది రాజకీయాలకు అతీతంగానే ఈ స్మగ్లర్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 40,000 కోట్ల రూపాయలు మనం రాబట్టగలిగితే కనీసం దాంట్లో వన్ టైం సెటిల్మెంట్ లేకపోతే ఇంకో రకంగా 20,000 కోట్ల రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి వాణిజ్య పన్నుల శాఖలో అంత స్ట్రెంత్ అధికార యంత్రాంగం తక్కువ ఉంటుంది కాబట్టి మీ రాష్ట్రంలో ఖాళీగా అనేక శాఖల అధికారులు అటు పోలీసు రెవెన్యూ యంత్రాంగంలో ఉన్న అధికారులు వారందరికీ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారందరిపైన కూడా రాబట్టగలిగితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ బిల్ ట్రేడింగ్ చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాలపైన, ముఖ్యంగా స్క్రాప్ వ్యాపారాలపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. చైర్మన్ సార్, మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ బోగస్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఏపీజీఎస్టీ మెంబర్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల ఎగవేత జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు వరకు మంత్రి గారిని మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఎంతమందిని ఐడెంటిఫై చేస్తారు ఈ రకంగా, లేకపోతే ఈ రకమైనటువంటి బోగస్ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేస్తున్నారని నిరూపణ అయితే ఆ వ్యక్తుల మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఇంతవరకు పెట్టడం జరిగిందా, పెట్టడం జరిగితే వారికి సంబంధించినటువంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఎగవేత వేస్తూ ఉన్నారో ఈ రూపంలో వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైనా సీజ్ చేయడం ఏదైనా జరిగిందా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇప్పుడు మోడర్న్ డే క్రైమ్లో సైబర్ క్రైమ్ ఎట్లా అయితే ఇంపార్టెంట్గా కొత్త పుంతలు తొక్కుతూ చేస్తూ ఉన్నారో, ఈ జిఎస్టీ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సరళీకృతం చేయాలి అని పెట్టినటువంటి నిబంధనలు ఉపయోగించి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఈ ఇన్వాయిస్లు బోగస్గా రైజ్ చేయడం, వ్యాపారాన్ని ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి ఇన్వాయిస్ చేయడం, ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేయడం, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇన్వాయిస్ చేయడం, ఇదంతా ఒక సైక్లికల్ చర్య అవుతోంది. మన రాష్ట్ర పరిధి ఎప్పుడైతే దాటి వెళ్తా ఉందో మన ఇన్వెస్టిగేషన్కి మనకి అంతరాయం కలుగుతూ ఉంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోని సమన్వయం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇది ఒక సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే ఈ బోగస్ ఇన్వాయిస్లు చేస్తా ఉన్నారో వాటి మీద టెక్నాలజీని ఉపయోగించి నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. ఎక్కడైనా వాళ్ళు ఉపయోగించారని తెలిస్తే రికవరీని కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతూ ఉంది. సభ్యుల దగ్గర సమాచారం ఏదైనా ఉంటే దాన్ని కూడా షేర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఐరన్ స్క్రాప్ కానీ ఏ విధమైనటువంటి బోగస్ ఇన్వాయిసింగ్ జరిగినా కూడా రాష్ట్ర